చనిపోయిన ఒక వ్యక్తి కాదు, 8 మంది చనిపోయారు. అసలు 8 మందిని పోస్ట్ మార్టం చేసుంటే తప్పకుండా రిపోర్ట్ వచ్చింది, బికాస్ ఆఫ్ డయేరియా కాజ్ ఆఫ్ డెత్. కానీ అదేం చేయట్లా, న్యాచురల్ డెత్ కింద తిరిగి బాడీస్ని పంపించేస్తున్నారు. కానీ వాళ్ళు అతిసారం వ్యాధితోనే ఈరోజు హాస్పిటల్లో చేరడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఇంక పోస్ట్ మార్టం అవసరం డాక్టర్లే అది అతిసార వ్యాధి కింద డయేరియా కింద ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ట్రీట్మెంట్ వల్ల తగ్గలేదు, చనిపోయినాడు. మరి అది సంఖ్య కదా, అదే నేను 8 మంది చనిపోయారు కాపాడుతున్నారు అనుకోవచ్చు. అంటే ఈ ప్రభుత్వం వల్ల డయేరియాలో ఎవరు చనిపోలేదని చెప్పడానికి మోసం, ప్రజలకు మోసం. అంటే ప్రజల ప్రాణాలతో కూడా చెలగాటాలు ఆడతారు. గేమ్స్ స్పోర్ట్స్ ఆడతారు అక్కడ అసెంబ్లీలో, సమావేశాలు జరపకుండా టైం వేస్ట్ చేస్తారు, ప్రశ్నించకుండా మమ్మల్ని ఇబ్బంది పెడతారు, మాకు బయటికి పంపేస్తారు. వీళ్ళు ఇక్కడేమో ప్రజల ప్రాణాలు పోయినా వాటితో చెలగాటం ఆడతారు. ఇది దౌర్భాగ్యమైన కూటమి ప్రభుత్వం తాలూకా పరిస్థితి. జిల్లాలోనూ రాష్ట్రంలోనూ ప్రజలందరికీ అర్థమవుతుంది. త్వరలో వీళ్ళకి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు.